అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్ప సఖ్యము కాని ఆయన వరము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. మానోక, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప సఖ్యము కానిదనెను. అది చెప్ప సఖ్యము కానిది. మరి యొక్క లేఖనము మనము చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము. ప్రియులారా, ఈ ఉదయకాలము మనము దేవుని గ్రంథములో నుండి 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాము. ఈ 3 లేఖన భాగాలలో 3 మాటలు మనము గమనిస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయములో ఆయన నామము చెప్ప సఖ్యము కానిది. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయములో ఆయన వరము చెప్ప సఖ్యము కానిది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఆయన అనుగ్రహించే సంతోషము చెప్పనసఖ్యము కానిది. మన ప్రభువే వర్ణించుటకు వీలు కానివాడు. మన ప్రభువే వర్ణించుటకు వీలు కానివాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనిస్తే అక్కడ మానోక యెహోవా దూతతో పలుకుతున్న మాట, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు, మేము నిన్ను ఘనపరచునట్లు, మేము నిన్ను మహిమపరచునట్లు నీ పేరేమిటి
నీ పేరేమిటి? యెహోవా దూతను మానోక అడుగుచూ ఉండగా యెహోవా దూత మానోకతో, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప సత్యము కానిది. దేవుని నామము ఎంతో విలువైనది, దేవుని నామము ఎంతో శ్రేష్టమైనది, దేవుని నామము ఎంతో ఘనమైనది, దేవుని నామము వర్ణించుటకు వివరించుటకు వీలు కానిది. నిర్గమకాండము 3వ అధ్యాయములో దేవుడైన యెహోవా మోషేతో, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను. ఆయన ఉన్నవాడు అనువాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలలో ఆయన మొదటివాడు కడపటివాడుగా ఉన్నాడు. ఆయన అల్ఫాయు ఓమేగయ్య ఉన్నాడు. అలాగైతే దేవుని నామము ఎంత శ్రేష్టమైనది, దేవుని నామము ఎంత విలువైనది. ఆ నామములోనే ఇమిడి ఉన్న గుణములు కూడా ఎంత శ్రేష్టమైనవి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయనలో అనేకమైన శ్రేష్ట గుణములు ఉన్నవి. అందుకే ఆయన నామమును గూర్చి వర్ణించుటకు వివరించుటకు వీలు కాదు. ఈ ఉదయకాలము ఆ నామమునే ఘనపరచుటకు, ఆ నామమునే కొనియాడుటకు మనము చేరువచ్చి ఉండగా, ఆ నామమును గూర్చి దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో 9వ వచనము ఆఖరి వరుసలో, ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువు. యెహోషువ దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోషువ ప్రార్థన చేయుటలో దేవుని నామము ఘనమైనది అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని నామము ఘనమైన నామము. దేవుని నామము అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము. దేవుని నామము ఉన్నతమైన నామము. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 9వ వచనములో, ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. భూలోకమంతటికి పైగా ఔన్నత్యమును కలిగి ఉన్న ప్రభు.
ఆయన సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యమును కలిగి ఉన్న ప్రభు. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆయన సమస్త దేవతలకు పైగా ఔన్నత్యమును పొంది ఉన్న ప్రభు. మరి ఒక చోట వ్రాయబడి ఉంది, ఇదే కీర్తనల గ్రంథములో, సమస్త దేవతల కంటే నీవు పూజ్యుడవు. పూజ్యుడవు. ఈ ఉదయకాలము ఆరాధనకు చేరి వచ్చి ఉండగా మన ప్రభువు యొక్క నామము ఘనమైన నామము. ఘనమైన నామము. 111వ కీర్తన 9-10 వచనాలు మనం గమనిస్తే, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైన నామము. ఆయన నామము వర్ణించుటకు వీలు కానిది, ఆయన నామము వివరించుటకు వీలు కానిది. ఆయన నామము ఘనమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది. ఎంత శ్రేష్టమైన నామము కలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆఖరి వరుసలో, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పరలోకములో దేవుని యొక్క దూతలకు ఒక మంచి స్థితి ఉన్నది. కానీ దేవుని యొక్క దూతల కంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అంత శ్రేష్ఠుడై ఉన్నాడు. పరలోకములో ఆ మహిమలో ఆ సింహాసనము ఎదుట సముద్రమును పోలిన గాజు వంటి మహాసముద్రము ఉండెను. ఆ సముద్రము, ఆ సింహాసనము చుట్టూను, సింహాసనం మధ్యను 4 జీవులు ఉన్నవి. ఆ 4 జీవులకు కన్నులు ఉన్నవి. ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నవి. ఆ జీవులు మానక రాత్రింబగళ్ళు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కీర్తించుచు ఘనపరచుచూ ఉన్నారు. అంత మహోన్నతుడైన ప్రభు, ఆ నామము వర్ణించుటకు వీలు కానిది, ఆ నామము వివరించుటకు వీలు కానిది, ఆ నామము చెప్ప సఖ్యము కానిది. అంత మహోన్నతుడైన ప్రభువును ఆరాధించుటకు ఈ ఉదయకాలము చేరి వచ్చి ఉన్నాము. ఆ నామములో నుండే మనకు రక్షణ దొరికింది. ఆ నామములో నుండే మనకు పరిశుద్ధత ఇవ్వబడినది. ఆ నామములో నుండే నిత్య జీవము అనుగ్రహించబడినది. ఆ నామములో నుండే మనము నీతిమంతులముగా తీర్చబడితిమి.
ఈ ఉదయకాలము ఆ నామమును మనము ఎంతగా హెచ్చించవలెను, ఎంతగా ఘనపరచవలెను. ఒకటి, ఆ నామము చెప్ప సఖ్యము కానిది. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో, చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అపోస్తలుడైన పౌలు తాను రక్షించబడిన నాటి నుండి తన జీవితములో, తన యొక్క సేవా పరిచర్యలో ప్రభువుకు దినదినము దగ్గరవుతూ ఉండగా ఆయనలో ఉన్న శ్రేష్టతను, ఆయనలో ఉన్న పరిపూర్ణతను, ఆయనలో ఉన్న మహిమను, ఆయనలో ఉన్న ఉన్నతమైన స్థితిని పౌలు జ్ఞాపకము చేసుకొని ఆ ప్రభువును గూర్చి పౌలు ఏమని వ్రాస్తున్నాడు? చెప్ప సఖ్యము కాని ఆయన వరము, ఆయన వరము. ఆయనే మనకు ఒక వరముగా కలిగి ఉన్నాడు కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ తండ్రి మనకు అనుగ్రహించే ప్రతి ఈవి, ప్రతి వరము పర సంబంధమైనది, అది శ్రేష్టమైనది. ఆయన మనకు అనుగ్రహించే ఈవులు, ఆయన మనకు అనుగ్రహించే వరములు శ్రేష్టమైనవిగా ఉన్నప్పుడు, పర సంబంధమైనవిగా ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఎంత శ్రేష్టమైన వాడు, ఆయన ఎంత శ్రేష్టమైన వాడు. ఆయనే మనకు ఒక వరముగా అనుగ్రహించబడెను. ఆయనే శ్రేష్టమైన వరము, ఆయనే పరమునకు చెందినవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఆఖరి వచనాలు గమనిస్తే ఆ ప్రభువును గూర్చి ఏమని వ్రాయబడి ఉంది? నేను పైనుండి వాడను, నేను పరలోకమునకు చెందినవాడను. 7వ అధ్యాయములో గమనిస్తే నేను దేవుని యొద్ద నుండి పంపబడి తిని, నేను దేవుని యొద్ద నుండి వచ్చి తిని, ఆయనే నన్ను పంపెను. అలాగైతే యేసు క్రీస్తు ప్రభు మనకు ఒక వరముగా, ఈవిగా అనుగ్రహించబడెను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయము 9వ వచనములో, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును. నీవు దేవుని వరమును,
దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు. యేసు క్రీస్తు ప్రభువే దేవుని వరముగా ఆ సమరయ స్త్రీ ఎదుట నిలువబడి ఉన్నాడు. అమ్మా, నీవు ఆయనను అడిగి ఉంటే ఆయన నీకు జీవ జలమును ఇచ్చును. అలాగైతే పరలోకము నుండి పంపబడిన శ్రేష్టమైన ఈవి, శ్రేష్టమైన వరము, పర సంబంధమైన వాడు, మహిమకు చెందినవాడు, నిత్యత్వమునకు చెందినవాడు, పరలోకము నుండి పంపబడిన యేసు క్రీస్తు అను శ్రేష్టమైన ఆ వరములో నుండి మనకేమి ఇవ్వబడెను? ఆత్మ సంబంధమైన జీవజలములు. అదే నిత్య జీవము, అదే రక్షణ, అదే పాప క్షమాపణ, అదే పరలోకపు స్వాస్థ్యము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పంపులు పొందుటకు యోగ్యులుగా చేసిన ఆ ప్రభు, ఆయనే చెప్పసఖ్యము కాని దేవుని వరము. ఒకటి చెప్పసఖ్యము కాని ఆయన నామము, ఆ నామము ఉన్నతమైనది. రెండవది చెప్పసఖ్యము కాని దేవుని వరము, ఆ వరమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలలో 3వ వరుసలో, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మహిమాయుక్తమునైన సంతోషము. ఆయన నామము చెప్పసఖ్యము కానిది, ఆయన వరము చెప్పసఖ్యము కానిది, ఆయన అనుగ్రహించిన సంతోషము అది మహిమాయుక్తమునైన ఆ సంతోషము చెప్పనసఖ్యమైనది. మన జీవితములో ఆదామును పోలి ఆ క్రమములో పాపములో నిలిచిన వారము, పాపమును ప్రేమించిన వారము, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము, ఆత్మ సంబంధమైన జీవమునకు దూరముగా ఉన్నవారము, సంతోషమును సమాధానము కోల్పోయిన వారము, నిరీక్షణ లేని వారము, దేవునికి దూరస్థలముగా ఉన్నవారము, పాపమును బట్టి అపరాధములను బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నవారము. ఇంతటి ఘోరమైన స్థితిలో ఉన్న మనలను ఆ ప్రభు ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మానవుడుగా లోకానికి పంపించెను. ఆ ప్రభు ఆ పరలోకములో ఆ తండ్రి సన్నిధిలో ఆనందించుచున్న ఆ ప్రభువు, మహిమలో ఉన్న ఆ ప్రభువు పరలోకమును విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమై ఉన్నది. మన పాపపు స్థితిని చూచి ఆయన విడిచిపెట్టాడు, మానవుడిగా లోకములోనికి పంపబడెను.
పాప శరీర ఆకారముతో పంపబడెను అని రోమా పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో వ్రాయబడి ఉంది. పాప శరీర ఆకారముతో పంపబడెను. ఆయనకు ఒక శరీరము అమర్చబడెను. ఆ శరీరములో అంతరంగము ఉన్నది. ఆ అంతరంగములో ధర్మశాస్త్రము, ఆ నీతి, ఆ సత్యము ఇమిడి ఉన్నది. ఆయన శరీరము మన కొరకై నలగగొట్టబడెను. ఆయన శరీరము మీద మన పాపములకు రావలసిన శిక్ష విధించబడెను. ఆయన శరీరము నలగగొట్టబడెను. ఆయన శరీరము గాయపరచబడెను. ఆయన శరీరము మెత్తన చేయబడెను. ఆయన శరీరము అనేకమైన శ్రమలను పొందెను. పరమగీతములో వ్రాయబడి ఉంది, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. అయితే ఆ ప్రభువు శిలువలో స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను, వ్యసనాక్రాంతుడుగా మారెను, దుఃఖాక్రాంతుడుగా మారెను. ఆయన శరీరము దున్నబడెను. మన కొరకై గాయములు పొందెను. ఆయన మన కొరకై గాయములు పొందెను. ఆయన శరీరము బలిగా అర్పించబడెను. ఆ శరీరములో నుండి అమూల్యమైన రక్తము మన కొరకై చిందించబడెను. ఆ రక్తము ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము. అందుకే పేతురు తన పత్రికలో ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్ప నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. ఈ సంతోషములో మహిమ ఉన్నది. ఈ సంతోషము పరలోకమునకు చెందినది. ఈ సంతోషము ఆత్మ సంబంధమైనది. ఈ సంతోషము దేవుడు అనుగ్రహించినది. కాబట్టి ఈ ఉదయకాలము మనం ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు చెప్ప సత్యము కానీ ఆయన నామమును జ్ఞాపకము చేసుకుందాం. చెప్ప సత్యము కానీ ఆయన వరమును జ్ఞాపకము చేసుకుందాం. చెప్ప సత్యము కానీ ఆ మహిమాయుక్తమైన సంతోషమును జ్ఞాపకము చేసుకొని ఆరాధనలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక.